ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు రెసిపీ ఎండు రొయ్యలు, ఆలు, దోసకాయ, టమాటా అండి. ఇప్పుడు 50 గ్రామ్స్ రొయ్యలను తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేయాలి. రొయ్య తలను, కాళ్ళు, చేతులను రిమూవ్ చేయాలండి నీట్గా. ఎందుకంటే వాటిలో ఉసుకుంటుంది, తినేటప్పుడు మనకు నోటికి విసుగు తగులుతుందండి. నీట్గా శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అట్లా తలని, వాటి చేతులు, కాళ్ళని శుభ్రంగా రిమూవ్ చేయండి. ఆ విధంగా తీసుకోండి, అన్ని నీట్గా శుభ్రం చేసుకోండి. అన్నీ అలా క్లీన్ చేసుకోవాలండి. అదిగోండి వేస్ట్ ఎంత వచ్చింది చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 మినిట్స్ నీట్గా చేసుకున్న రొయ్యలన్నిటిని కూడా వేయించుకోవాలండి. 2 మినిట్స్, ఎందుకంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. కలిదిప్పుతూ ఉండాలండి, మళ్ళీ మాడిపోతాయి. సిమ్లు పెట్టుకొని నేను చల్లటి వాటర్లో వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇది పక్కకు పెట్టుకుందాము. ఆలుగడ్డలు ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి, ఒక 3 గడ్డలు. వాటిని ఉప్పులో నానబెట్టానండి. దోసకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు తీసుకున్నానండి, టమాటాలు. బాండీలో నూనె వేసుకోవాలండి 2 గంటలు. నూనె కాగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డలు వేసానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు అండి, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొద్ది కరివేపాకు వేసాను. కలిదిప్పుతూ ఉండాలండి, మాడిపోకుండా. కలిదిప్పుతూ ఉండాలండి. ఎండు రొయ్యల వల్ల బాడీ హీట్ అవుతుందని అంటారు కదండి అందరూ. ఇందులో దోసకాయ వేసాను. ఇవి రెడ్గా అయిపోయినాయండి ఉల్లిగడ్డలు. 2 స్పూన్ల అల్లం వేస్తున్నాను. కలిదిప్పుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా. ఎందుకంటే అల్లం అడుగు అంటుతుంది కాబట్టి. ఈ కర్రీలో దోసకాయ వేసానండి. బాడీకి అంత హీట్ అనేది ఉండదండి, ఎందుకంటే రొయ్యలు బాడీ హీట్ అంటారు కదండి. దోసకాయ వల్ల మనకు చలవ చేస్తుంది, హీట్ అనేది ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నానండి, సాల్ట్లో నానబెట్టిన ఆలుగడ్డలు వేస్తున్నాను. అవి విడివిడిగా తీసి వేయాలండి, కట్ చేసినవి నీట్గా. లేకపోతే అవి ఉడకవండి, విడివిడిగా తీసి వేయాలి. ఒకసారి కలదిప్పుకుందామండి. ఒక స్పూను ఉప్పు వేసుకుందామండి, ఎందుకంటే తొందరగా మగ్గడానికి ఉప్పు వేస్తున్నాను.
కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి మగ్గనివ్వడానికి. ఒకసారి మూత తీసి మళ్ళీ కలదిప్పాలండి మాడిపోకుండా. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఒక 1/2 కేజీ అంత దోసకాయలు తీసుకొని స్కిన్ తీసేసి మొత్తం నీట్గా ఇత్తులు కూడా తీసేసి నీట్గా చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు ఇష్టమైతే దోసకాయ ఇత్తులు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను రిమూవ్ చేశానండి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఒక టీ స్పూన్ పసుపు వేసానండి. ఆలుగడ్డలు 70% ఉడికిన దాకా మాత్రమే చూడండి, తర్వాత దోసకాయలు వేయండి. ఎందుకంటే మొత్తం మగ్గితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కాబట్టి దోసకాయలు కూడా ఉడకాలి కదా. ఒకసారి మూత పెట్టండి, మళ్ళీ తీసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసి టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు నేను మధ్యలోకి వేస్తున్నానండి టమాటాలు, ఎందుకంటే మగ్గాలి కదండి. మూత పెట్టేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి కలదిప్పుతున్నానండి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలదిప్పాలండి. మగ్గిపోయినాయండి అన్నీ. ఇప్పుడు రొయ్యలు వేస్తున్నానండి. మనం నానబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి తీసి రొయ్యలు వేస్తున్నానండి. నేను ఎక్కువ తీసుకోలేదండి రొయ్యలు, ఎక్కువ ఇష్టపడరని. మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేను కొన్ని 50 గ్రామ్సే తీసుకున్నాను. మా పిల్లలు ఎక్కువ తినరని నేను 50 గ్రామ్సే తీసుకున్నాను. ధనియాల పొడి వేస్తున్నానండి. 1 స్పూను గరం మసాలా, ధనియాల పొడిని కూడా వేసేస్తున్నానండి. ముక్కలకంతా మసాలా అంతా పట్టిన తర్వాత కారం వేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. మంచి కలదిప్పాలండి ముక్కలకి బాగా మసాలా అంతా పట్టేంతవరకు. నేను లాస్ట్లో వేస్తానండి కారం. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి లాస్ట్లో. ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి కారం. ఒకసారి మగ్గనివ్వండి. కొత్తిమీర వేస్తున్నానండి. సర్వ్ చేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి కసూరి మెతి కూడా ఒకసారి వేసుకోవాలండి కొద్దిగా. ఒకసారి కలదిప్పాలండి బాగా. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి. సర్వ్ చేసుకున్నామండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇందులో ఫైబర్, ప్రోటీన్ ఉంటాయండి. హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీతో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి.